మన ఇండియాలో అలాగే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం మలేషియాలో స్ట్రీట్ ఫుడ్ ఉండే ఏరియాకి అయితే వచ్చాం. ఎవరైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకటి రెండు కాదు, చాలా చాలా వింతైన వంటకాలు అయితే ఉన్నాయి. ఇది మన ఇండియాలో ఎప్పుడు చూసి ఉండరు. కానీ లిటరలీ చెప్పాలంటే నాకైతే వెళ్ళగానే మన వైజాగ్ పోర్ట్ ఏరియాలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ స్మెల్ అవన్నీ చూస్తుంటే తినాలని మూడే పోయింది. మీరు చూసుకోవచ్చు అక్కడ పచ్చిగా ఉన్నాయన్నీ స్క్విడ్, నెక్స్ట్ నత్తగులకలు, క్రాబ్స్, ఇవన్నీ పచ్చి పచ్చిగా ఐస్తో వేసి ఉన్నాయి. ఎప్పుడెప్పుడు నుంచో ఉన్నట్టు ఆ స్మెల్ అయితే దరిద్రంగా. అందుకే అవేం తినకుండా సింపుల్గా ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాం. అదైతే సేమ్ మన ఇండియన్ స్టైల్ లాగే ఉంది టేస్ట్ అదంతా. సో నో ప్రాబ్లం అక్కడ వరకు అయితే. మీరు ఎప్పుడైనా మలేషియా వచ్చినట్టయితే ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బడ్జెట్లో ఉంటుంది, ప్లస్ చాలా ఐటమ్స్ అయితే ఒకే దగ్గర దొరుకుతాయి మీకు. సో మరిన్ని ఇలాంటి బడ్జెట్ ట్రావెలింగ్ ఎక్స్ప్లోరేషన్ వీడియోస్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసి లైక్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసి లైక్ సబ్స్క్రైబ్ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లో. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఉంటా. బాయ్.